100 రోజులు కాలే 100 రోజుల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ఇచ్చినాం. 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తారు. 100 రోజులు కాలేదు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా మహిళలు ఇవాళ అన్ని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించినాం. ఇదే కాదు, మాట ఇచ్చినాం, కట్టెలపై నుంచి విముక్తి కలిగిస్తాం, మీ కన్నీళ్లు దూడిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని ఆడబిడ్డలకు మాట ఇచ్చి నరేంద్ర మోడీ 1200 రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆడబిడ్డల్ని ఆదుకుంటామని చెప్పినాం. స్వయం సహాయక సంఘాల గ్రూపులను 10 ఏళ్లు నిండా ముంచి ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే వందలాది కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు అందించి పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలతో కదము దొక్కి ఆడబిడ్డలతో ఆదుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇదే కాదు, 3 నెలల్లో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం వచ్చి 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిన ఎంబడే 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆ నిరుద్యోగ యువకులల్లా ముఖ్యంగా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూసి మేము కడుపుకు నింపుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన 100 రోజుల గ్యారంటీ 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని బిల్డప్ ఇచ్చి 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ అరిచేతుల వైకుంఠం చూపెట్టి నెలకు 2,500 అన్నారు. కోడలి పిల్ల ఉంటే 2,500, ఇంట్లో ముసలోళ్ళుంటే నెలకు 4,000, ముసలాయన ఉంటే 4,000, ముసలమ్మ ఉంటే 4,000, మొత్తం 8,000 అని నమ్మబలికింది. మీరు అడగండి, 4,000 వచ్చినాయా? కేసీఆర్ ఇచ్చే 2,000 వస్తున్నాయా? లేదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చే 2,500 వస్తున్నదా? ఈ ప్రశ్న అడగండి, తప్పకుండా అడగండి. ఇంకా చాలా చాలా మాటలు చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇవాళ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, గ్రామాల్లో కోపంగా ఉన్నారు, పట్టణంలో కోపంగా ఉన్నారు, ఆటో అన్నలు కోపంగా ఉన్నారు, మహిళలు కోపంగా ఉన్నారు, రైతులు కోపంగా ఉన్నారు, యువకులు కోపంగా ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఒకటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఇంటికి పోవడం, ఇంటికి పోయి కూర్చొని అక్కడ మాట ముచ్చట చెప్పి ఒకటే ప్రశ్న అడగాల. 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే, కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుండే, నీళ్లు ఎట్లుండే, ఇవాళ ఎట్లాంటి పరిస్థితి వచ్చింది? 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు 20,000 లీటర్లకు నీళ్లు ఫ్రీగా వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకొని ఒక్కొక్క వాటర్ ట్యాంకర్ కు మళ్ళా 2,000 రూపాయలు కట్టే దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి యాద్ చేయండి. హైదరాబాద్ లో ఇవాళ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని గవర్నమెంట్, సరిగ్గా కరెంటు కూడా సరఫరా చేయలేని గవర్నమెంట్, కేసీఆర్ గారు చేసిన మంచి పనులను కనీసం కొనసాగించలేని గవర్నమెంట్ ఇవాళ ఉన్నది అనే మాట గుర్తు చేయండి.